ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ప్రతిదినం మనం ఆధ్యాత్మికంగా ఎదగడం ఎంత ముఖ్యమో దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మనం శారీరకంగా ఆహారాన్ని తీసుకొని ఎదిగినట్లే మన ఆత్మ కూడా దేవుని కృపతోనూ ఆయన జ్ఞానంతోనూ అభివృద్ధి పొందాలి. ఈరోజు మనం పరిశీలించబోయే వాగ్దానము మనకు ఆ దిశగా ఒక దివ్యమైన పాఠం చెప్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం వాక్యం ఇలా ఉంది: మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని. ఈ వాక్యం మనకు గుర్తు చేసింది ఏంటంటే, క్రైస్తవ జీవితం అనేది ఒక్కరోజు జరిగిపోయే సంఘటన కాదు, అది ఒక ప్రయాణం. మనం యేసయ్యను రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆరంభమవుతుంది. కానీ అక్కడే ఆగిపోకుండా ప్రతిరోజు దేవుని కృపలోను ఆయన జ్ఞానంలోను అభివృద్ధి పొందాలని పేతురు మనకు బోధిస్తున్నాడు. మనం అసలు క్రైస్తవ జీవితంలో ఎందుకు ఎదగాలి? దేవుని తెలుసుకున్నాం కదా, సరిపోదా అని మనకి ఒక్కొక్కసారి అనుకుంటుంటాం. కానీ మనం తప్పకుండా ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. ఒక విత్తనం నాటితే అది అక్కడే విత్తనంగా ఉండదు. అది మొట్టమొదట మొలకెత్తుతుంది, తర్వాత చిన్న మొక్క అవుతుంది, ఆపై పెద్ద చెట్టుగా మారి ఫలాన్ని ఇస్తుంది. అలాగే మన విశ్వాసం కూడా చిన్న ఆరంభం నుంచి దేవుని కృపతో బలమైన ఫలప్రదమైన జీవితంగా కావాలి. ఆగిపోవడం అంటే వెనక్కి తగ్గడమే. కృపలో పెరగకపోతే మనం ఏం చేసినా సఫలం కాదు. అలాగే జ్ఞానంలో పెరగకపోతే శత్రువు మనల్ని మోసం చేస్తాడు. కాబట్టి మనం తప్పకుండా ఈ 2 విషయాలలో ఎదగాలి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ సొలొమోను చిన్న వయసులో రాజయ్యాడు. అతనికి అధికారం ఉన్న అతను మొట్టమొదట దేవుని కృపను కోరాడు. తర్వాత సాక్షాత్ దేవుడే అతన్ని నీకేం కావాలో కోరుకో అని అడిగినప్పుడు అతను సంపదను కానీ వెండి బంగారాలు కానీ శత్రుపైన విజయాన్ని కానీ అడగలేదు. నీ ప్రజలను సరిగ్గా నడిపించుటకు నాకు జ్ఞానం ఇవ్వని అడిగాడు. దీని ఫలితంగా దేవుడు అతనికి అసాధారణమైన జ్ఞానం ఇచ్చాడు. ఇజ్రాయేలు చరిత్రలోని అత్యంత జ్ఞానవంతుల రాజుగా అతను నిలిచాడు. కీర్తి, సంపద, గౌరవం కూడా అతనికి తోడయ్యాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృపలోను జ్ఞానంలోను పెరిగిన వారికి దేవుడు బలమైన సాక్ష్యం మరియు ఆశీర్వాదాలను ఇస్తాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితంకి ఎలా తీసుకోవాలంటే, మొట్టమొదటిగా ప్రతిదినం దేవుని కృపను అడగాలి. రెండోదిగా బైబిల్ వాక్యాలను లోతుగా గ్రహించి దానిని జీవితంలో అనుసరించాలి. మూడోదిగా సొలొమోను వలె భౌతికమైన వాటికంటే ఆత్మీయమైన వాటిని ముందుగా కోరాలి. నాలుగోదిగా విశ్వాసంలో ఆగిపోకుండా నిరంతరం ఎదగాలి. ఐదోదిగా దేవుని జ్ఞానం మనలో నిండి ఉంటే మన నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి, మన జీవితం క్షేమంగా ఉంటుంది. కృపలో పెరుగుతున్న మనిషి లోకపు మోసాలకి అలాగే శత్రువు యుక్తికి పడిపోడు, భయపడడు. జ్ఞానంలో పెరుగుతున్న మనిషి కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. చివరికి దేవుడు ఇలాంటి వారి జీవితాల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కృపయందు నీ జ్ఞానమందు ప్రతిదినం ఎదగడానికి మాకు సహాయం చేయము ప్రభువా. సొలొమోను వలె నీ జ్ఞానాన్ని కోరుతూ నీ చిత్తాన్ని నెరవేర్చే జీవితం జీవించేందుకు మాకు శక్తినివ్వు ప్రభువా. మా జీవితంలో నీ కృప తరగకుండా ఉండని మనం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.